హలో ఫ్రెండ్స్, నేను మీకే సర్వన్సాని. ఇవాళైతే మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనైతే వచ్చేసాను. ఇవాళైతే నేనైతే ఫ్లవర్ బుక్ అయితే తయారు చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకంతకంటే ముందైతే మీరైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎవరు నన్ను అయితే అంతగా సపోర్ట్ అయితే చేయట్లేదు. నాకైతే వీడియోస్ పెట్టడానికి అయితే కొంచెం అయితే డిలే అయితే అవుతుంది కదా, కానీ నేనైతే ఇంకా ఫాస్ట్గా అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ అయితే మీరు ఒక వైట్ పేపర్ని అయితే తీసుకోవాలి. నెక్స్ట్ అయితే వీటిపైన అయితే మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. నేనైతే చేసుకొని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే మీకైతే మార్కింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, వాటిని అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగైతే కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడైతే ఇలా స్ట్రైట్ అయితే 8 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నా. ఇంకా ఈ ఒక్క సైజ్ వచ్చేసి 1 సెంటీమీటర్. ఓకే ఫ్రెండ్స్, అలాగైతే తీసుకొని మీకైతే నేను చేసిన విధంగా అయితే వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్కి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఒక పెన్ అయినా పెన్సిల్ అయినా తీసుకోండి. అండ్ నేను చేసిన విధంగా అయితే చేయండి. ఇలాగే మొత్తం అయితే చేసుకొని అయితే వెళ్ళాలి. మీకైతే ల్యాగ్ లేకుండా అయితే వీడియోని అయితే చేస్తా, ఒక చిన్న టైం ల్యాబ్. అండ్ మీరైతే చూసారు కదా, ఇలాగైతే చేసుకోవాలి. అండ్ లేట్ చేయకుండా అయితే నెక్స్ట్ స్టెప్కి కూడా వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలాగైతే మీరైతే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అయితే వీటిని అయితే రబ్ చేసుకోండి. ఇప్పుడైతే గమ్తోనైతే వీటిని అయితే స్టిక్ చేసేద్దాం. అండ్ అయితే యాడ్ చేసుకోండి. లైట్గా అయితే అప్లై చేసుకోవాలి గమ్ని. ఇయర్ విష్ 2 సైడ్స్ అయితే 2 సైడ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఐ మీన్ ఇట్ సైడ్ ఇక్కడ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు అయితే ఇంకా బాగా స్టిక్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయితే ఇట్లయితే మిక్స్ ఐ మీన్ వీటిని అయితే అటాచ్ చేయాలి. చూసారు కదా, ఇదే విధంగా అయితే అటాచ్ చేయాలి. అమ్మ ఎట్లా చేస్తున్నాను అసలు. అండ్ ఇంకొక పేపర్ తీసుకొని అయితే ఇలా 2 సెంటీమీటర్స్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని అయితే కట్ చేసుకోండి మీరు. అండ్ కట్ చేసుకున్నారు కదా, దీన్ని అయితే ఈ 2 సెంటీమీటర్స్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని అయితే మీరైతే ఇంకొక లేయర్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు, యువర్ విష్. అండ్ దీని అయితే స్టిక్ చేసేయాలి. అండ్ ఇలా అయితే స్టిక్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇలాగైతే అనుకోవాలి మీరైతే, బికాస్ అదైతే కొంచెం ఇలా ఫోల్డ్ అయితే అవుతుంది రౌండ్గా. మీ యువర్ విష్ పెన్సిల్తోనే అనుకోవచ్చు, ఇంకా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగైతే వస్తుంది. నెక్స్ట్ స్టెప్ దీన్ని అయితే అతికించేసేయాలి, ఐ మీన్ స్టిక్ చేసేసేయాలి. నేనైతే స్టిక్ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే నేనైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఎంత నీట్గా అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ గైస్, మీరైతే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకైతే ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే, అది నాకు 10 సబ్స్క్రైబర్స్ అండ్ 50 వ్యూవర్స్ వచ్చేంత వరకు నేను ఇంకొక వీడియో అయితే పెట్టాను. మీరైతే ఆ టార్గెట్ని అయితే కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, కంప్లీట్ అయితే చేసేయండి. ఇంకా మీకైతే తొందరగా అయితే వీడియోస్ అయితే వచ్చేసాయి. ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసినా కానీ చాలు, మన ఛానల్ చాలా పెద్ద పొజిషన్కి అయితే వెళ్తుంది, చిన్న పొజిషన్ నుంచి.
సో ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేసుకోండి. బాయ్.